హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 15, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. జూలై 15 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం. దీన్ని మనం ఇక్కడ వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటామండి. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యునెస్కో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ చేసినటువంటి తీర్మానం మేరకి ఈ యొక్క దినోత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం జూలై 15 నిర్వహిస్తుంది. అయితే మనకి ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లలో పర్టికులర్గా పోటీ పరీక్షల్లో అడుగుతున్న విశేషం ఏంటంటే ఒక దినోత్సవాలతో పాటు అంటే ఇంపార్టెంట్ డేట్స్తో పాటుగా వాటి యొక్క థీమ్స్ని అంటే ఇతివృత్తాలను కూడా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. సో మనకి ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డేట్స్తో పాటుగా అంటే ముఖ్యమైన తేదీలు ఇతివృత్తాలతో పాటుగా ఒక్కోసారి అయితే కొన్ని దేశాల్లో ఆ సంబంధించినటువంటి డేట్స్ అనేది ఆ సంఘటనగా గొప్ప ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఫోకస్డ్ కంట్రీ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు జూన్ 5 మనం లాస్ట్ మంత్ జూన్ 5 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకున్నాం. దీనికి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏ దేశంలో అధికారికంగా నిర్వహించారో ఆ దేశం నిర్వహించింది అన్నప్పుడు స్వీడన్ దేశం నిర్వహించింది. ద ఫోకస్డ్ కంట్రీ ఫర్ June 5, 2022 ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే దట్ ఈస్ బై ది స్వీడన్ కంట్రీ. అట్లా మనం 2018లో ఒక ఫోకస్డ్ కంట్రీగా మనం ఈ యొక్క దినోత్సవం నిర్వహించడం జరిగింది. రీసెంట్గా మనకి ఇక్కడ జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే అంటే ప్రపంచ రక్తదాన దినోత్సవం లేదా రక్తదాతల దినోత్సవం జరుపుకుంటాం. మరి జూన్ 14, 2022 నాటి మరి ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తదానం దినోత్సవం యొక్క ఫోకస్డ్ కంట్రీ ఏ దేశం నిర్వహించిందంటే మెక్సికో నిర్వహించడం అనేది జరిగింది. ఇట్లాంటి అంశాలు మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. సో ఇక్కడైతే ఈసారి అయితే మరి ఫోకస్డ్ కంట్రీ అయితే ఏం లేదు. జూలై 15, 2022 ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేకి అయితే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవానికి అయితే ఫోకస్డ్ కంట్రీ అయితే ఏమి ఇవ్వలేదు యునెస్కో వాళ్ళు యుఎన్ఓ వాళ్ళు. బట్ ఒక థీమ్ అయితే ఇచ్చారు. ఇతివృత్తం అంటే దేనిపైన ఈసారి దానిపైన చర్చలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఒకనా యువజనులు ఒక మంచి స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలి, మంచి భవిష్యత్తు గురించి ఒక ట్రాన్స్ఫార్మింగ్ అంటే నైపుణ్యాలు మార్పు చేసుకోవాలంటే నైపుణ్యాల మార్పు అంటే అర్థమైందంటే నైపుణ్యాల్లో పరివర్తన అంటే అర్థమైందంటే కొత్త నైపుణ్యాలు చేసుకోవడం అంటే ఏంటంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఒక అప్డేట్ కావడం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ట్రాన్స్ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ అనేది జూలై 15, 2022 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం యొక్క ఇతివృత్తం. ఒక్కోసారి ఇంకా అడగడానికి ఉంటుంది ఏమనంటే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది, విచ్ యుఎన్ఓ అసోసియేటెడ్ ఆర్గన్ కండక్ట్ ద వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఎవ్రీ ఇయర్ దట్ ఈజ్ ఆన్ జూలై 15 అంటే దట్ ఈజ్ బై ది ఏదంటే యునెస్కో నిర్వహిస్తుంది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అని అంటాం. మరి ఈ సంస్థ ఎక్కడ కలదు అంటే ఇది ఒక ప్యారిస్ అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఈ యొక్క సంస్థ ఉంది. ప్రజెంట్ అయితే యునెస్కోలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది అంటే ఒక కార్యనిర్వాహక మండలి అనేది ఉంటుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్స్ని అనౌన్స్ చేసే విధంగా అంటే ప్రపంచ వారసత్వ ప్రాంతాలని ఎన్నుకునే విధంగా దాన్ని ప్రకటించే విధంగా దానిపైన అధ్యయనం చేసే విధంగా కృషి చేస్తున్నటువంటి ఒక యునెస్కో యొక్క అనుబంధంగా పనిచేసే సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ ది కంట్రీస్తో ఏర్పాటు చేయబడేటువంటిదే యునెస్కో కార్యనిర్వాహక మండలి, యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారత్ మరో 4 సంవత్సరాలకు గాను సభ్యదేశంగా ఎంపిక కావడం జరిగింది. 3వసారి ఇక్కడ ఎంపిక కావడం జరిగింది. అంటే యునెస్కో కార్యనిర్వాహక మండలిలోకి భారత్ 3వసారి ఎంపిక కావడం జరిగింది. మరో 4 సంవత్సరాలు పనిచేయబోతుంది. ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ మరి యునెస్కో ప్రధాన కార్యాలయం అయితే ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. యునెస్కోకి అయితే ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే అడ్రీ అజౌలే సో యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరో అంశం గమనించాల్సిన అవసరం ఉంది యునెస్కో విషయంలో. యునెస్కో
మన భారతదేశంలో ఇంతవరకు అయితే 40 ప్రపంచ వారసత్వ ప్రాంతాలని 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ప్రకటించడం జరిగింది. సో మరి తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామపాలెం, దాంతోపాటుగా సో మనకి ఇక్కడ గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి ధోలావీర్, ఈ 2 ప్రాంతాలని చివరిగా ప్రకటించడం జరిగింది. వీటితో కలుపుకొని యునెస్కో చేత మన దేశంలో ప్రకటించబడ్డ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్స్ అనేది ఏంటంటే 40కి చేరినవి. అలా కాకుండా మరి ప్రపంచంలో ఏ దేశంలో యునెస్కో చేత ఎక్కువ వారసత్వ ప్రాంతాలు ఉన్నవి, ఎక్కువ వారసత్వ ప్రాంతాలు ప్రకటించబడ్డవి, ఇన్ విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాజ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్స్ అనౌన్స్డ్ బై ది యునెస్కో టిల్ నౌ అంటే దట్ ఈజ్ ఇన్ ఇటలీ. ప్రపంచంలోనే యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా ఏది ప్రకటించిందంటే ఇటలీ. మరి ఇన్ ఇటలీ హౌ మెనీ దట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్ అంటే 58 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఈరోజు వరకు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా యునెస్కో ఇటీవల కాలంలో చూస్తే మన భారతదేశంలో పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ ఈ మేఘాలయలో ఉన్నటువంటి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేది ఈ జింగిరింగ్ జిరి అనే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఫైకస్ ఎలాస్టికా శాస్త్రీయ నామంతో ఉన్నటువంటి మొక్కల ద్వారా ఊడవేళ్ళ ద్వారా లోయల్ని దాటడానికి ఈ ఊడవేళ్లతో నిర్మిస్తున్నారు అనమాట. దాని లివింగ్ రూట్ బ్రిడ్జెస్, వాటిని కూడా యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో, తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలు కూడా చేర్చడం జరిగింది. సో ఇది యునెస్కో గురించి డిస్కస్ చేయడం. మరి యూత్ స్కిల్స్ అని చెప్పేసి అంటాం, అంటే యువజనులకి నైపుణ్యాలు అందించే విషయంతో మరి భారత ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే గిరిజనులకు నైపుణ్యాలు అందించే విషయంతో గోల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబడింది, గోయింగ్ ఆన్లైన్ యాజ్ ఏ లీడర్స్. అలాంటి విషయం ఇటీవల కాలంలో గోల్ 2.1 కూడా ప్రారంభించారు, స్వయం సహాయక సంఘాలకి స్కిల్స్ అందించే ఉద్దేశంతో. ఇవన్నీ కూడా మనం యూత్కి ఈ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి సమాచారం అండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి I2U2 సదస్సు అండి. ఇది మనకు I2U2 సమిట్ అని కూడా పిలుస్తాం, లేదా I2U2 అని చెప్పేసి సమిట్ ఆర్ కాన్ఫరెన్స్ మీటింగ్ అని కూడా పిలుస్తాం. ఇది ఫస్ట్ అనమాట, నిన్ననే జరిగింది, అనగా జూలై 14న జరిగిందండి. ఇది జూలై 14, 2022న జరిగినటువంటి I2U2 సదస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే కొత్త కూటమిలు ఏర్పాటు చేసినప్పుడు, కొత్త ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు, సో మరి వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఏర్పడింది అనే దాంట్లో అంశాలు ఇంపార్టెంట్. గతంలో మనకి క్వాడ్ కూటమి అనేది కొత్తగా ఏర్పాటు చేయబడ్డ విషయంలో వెంటనే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. క్వాడ్ అనగా ఏంటన్నాడు అంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్, చతుర్భుజ భాగస్వామ్య కూటమి. మరి క్వాడ్లో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది అనే విషయం గమనించినట్లయితే అమెరికా. సో క్వాడ్లో ఉన్న దేశాల్లో అమెరికా, సో భారతదేశం, సో భారత్తో పాటుగా మనం గమనిస్తే ఇండియా అమెరికా, భారత్తో పాటుగా జపాన్ మరియు ఇంకొంటే ఏంటంటే ఆస్ట్రేలియా దేశాలు. సో ఇవి మనకు ఆ క్వాడ్లో దేశాలుగా ఉన్నాయన్నమాట. అంటే చైనా యొక్క ఆధిపత్య ధోరణి, వాణిజ్య ఆధిపత్య ధోరణి, చైనా యొక్క ప్రాదేశిక విస్తరణవాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ 4 దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం మనకి క్వాడ్లో కనబడుతుంది అనమాట. అది అందుకోసమే క్వాడ్ సమావేశాలు జరగడం, వాటిపైన ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఉంది. అదేవిధంగా I2U2 సదస్సు కూడా అలాంటిదే. ఇది క్వాడ్ అనేది అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఏర్పడితే I2U2 ఏంటంటే ఇది పశ్చిమాసియా క్వాడ్గా పిలుస్తున్నాం. వెస్ట్ ఏషియా అంటే పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలుస్తున్నాం. ఇందులో ఈ పిలవచ్చు అనమాట, పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ I2 అనగా 2 Iలు ఉన్నాయి, అంటే ఒకటి ఇజ్రాయెల్, ఒకటి ఇండియా, మరొకటి ఏంటంటే ఇజ్రాయెల్ దేశం అండి I2. ఇంకొకటి U2 అనగా అక్కడ ఏంటంటే USA, తర్వాత UAE. సో ఈ 4 దేశాలు అన్నమాట, వీటిని పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలుస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి, I2U2 యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో మనం చూద్దామండి. I2U2 యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టు డిస్కస్ ద కామన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ టు స్ట్రెంథెన్ ద ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే ఇక్కడ వాణిజ్యము మరియు పెట్టుబడి, అంటే పెట్టుబడి వాణిజ్యాల్లో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఒక ఆర్థిక భాగస్వామ్యాన్ని ఇరు దేశాల వాళ్ళు, అంటే 4 దేశాల వాళ్ళు ఇందులో భాగమై ఒక కామన్ ఏరియాస్ పైన కృషి చేస్తూ సమిష్టిగా
ఎదగాలి అంటే పెట్టుబడుల్ని ఇచ్చిపుచ్చుకోవడం, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిపుచ్చుకోవడం అండ్ వాణిజ్యాన్ని కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కొన్ని స్ట్రెంత్ చేసుకోవాలి, మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనే ప్రధాన ఉద్దేశం అనేది కనబడుతుంది. మరొకసారి చూద్దాం. ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ I2U2. సో ఇటీవల కాలంలో I2U2 ఎస్టాబ్లిష్ చేసింది. దానికి ఉద్దేశం ఏంది, లేదా జూలై 14, 2022 సో మనకి వర్చువల్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఈ I2U2 సమావేశం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు డిస్కస్ ద కామన్ ఏరియాస్ ఆఫ్ ది మ్యూచువల్ ఇంట్రెస్ట్ టు స్ట్రెంథెన్ ద ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తామండి. అయితే మరి నిన్న జరిగినటువంటి జూలై 14, 2022 జరిగినటువంటి I2U2 సదస్సులో మరి పాల్గొన్న వారు ఎవరైతే మన భారత్ తరపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యాయిర్ లాపిడ్ అండి, ఎవరండి యాయిర్ లాపిడ్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు USA ప్రెసిడెంట్ జో బైడెన్ పాల్గొన్నారు. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడైనటువంటి UAE అధ్యక్షుడైనటువంటి ప్రిన్స్ జాయద్ అన్నమాట, బిన్ జాయద్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయన్. మరొకసారి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయన్. సో వీరు పాల్గొనడం అనేది జరిగింది. అంతేకాకుండా పర్టికులర్గా దేనిపైన డిస్కస్ చేశారు ఈ I2U2 సదస్సులు అంటే వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, స్పేస్, హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఈ రంగాలలో సో ఇరు దేశాల వాళ్ళు అంటే 4 దేశాల వాళ్ళు ఎలా పెట్టుబడులు చేసుకోవడం, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఎలా ఎకనామిక్ పార్ట్నర్షిప్ని డెవలప్ చేసుకోవడం, ఎలా ట్రేడ్ డెవలప్ చేసుకోవడం అనే విషయంతో అంటే వాటర్ విషయంలో అంటే ఎందుకోసం అంటే ఇక్కడ ఏదో స్వచ్ఛమైన వాటర్ని అందించడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మరి ఇక్కడ వాటర్కు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఇంధనానికి ఇంపార్టెన్స్ ఉంది. ఇలాంటి విషయాల్లో ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే సంయుక్తంగా వాళ్ళు ఆర్థిక భాగస్వామ్యాన్ని చేయబోతున్నారు అనమాట. నీరు, ఇంధనము, రవాణా, అంతరిక్షము, ఆరోగ్యము, ఆహార భద్రత ఈ 6 రంగాలకి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు I2U2 సదస్సులో పాల్గొన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్ అండ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ్ UAE పాలకుడైనటువంటి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయన్లు సంయుక్తంగా ప్రకటించడం అనేది జరిగిందండి. సో మరో అంశం మనం గమనించినట్లయితే భారతదేశంలో ఫుడ్ పార్కులను మేము ఏర్పాటు చేస్తున్నాం, పెద్ద ఎత్తున మేము ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పేసి UAE ప్రకటించడం జరిగింది. అంటే భారత్లో ఏర్పాటు చేయబోయే ఫుడ్ పార్కులు, ఇక్కడ ఫుడ్ పార్కులు అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఆ విధంగా తోడ్పడంతో పాటుగా ఆహార ధాన్యాలని ఆ విధంగా ప్రజలకు అందించే విషయంలో, ప్రాసెసింగ్ చేసే విషయంలో పర్టికులర్గా చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి విషయంలో మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఇక్కడ UAE వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి అడగడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే I2U2 సదస్సు తొలి I2U2 సదస్సు జూలై 14, 2022 జరిగింది. ఇందులో సో భారతదేశంలో ఫుడ్ పార్కులను మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ప్రకటించినటువంటి దేశం ఏదన్నప్పుడు UAE. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో 300 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదకమైన కేంద్రాలని ఏర్పాటు చేస్తాము. అంటే హైబ్రిడ్ పునరుత్పాదక అర్థం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా స్టోరేజ్ బ్యాటరీలు. ఎందుకోసం అంటే రానున్నటువంటి కాలంలో మనకు విద్యుత్ వాహనాల ఎక్కువ తయారు కాబోతున్నాయి, విద్యుత్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి మరి విద్యుత్ వాహనాలకు కావాల్సినటువంటి ఆ లీథియం బ్యాటరీస్ కానివ్వండి, ఆ స్టోరేజ్ బ్యాటరీ అభివృద్ధి విషయంలో 300 మెగావాట్ల కేంద్రాన్ని కూడా గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు సో ఈ యొక్క సంబంధించినటువంటి I2U2 సదస్సులో వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీని కూడా పెట్టుబడులు అనేది వస్తున్నాయన్నమాట UAE అండ్ ఇజ్రాయెల్ తరపు నుండి. అంతేకాకుండా భారతదేశంలో అగ్రికల్చర్ పార్క్స్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అమెరికా మరి ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించడం జరిగింది. సో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇక్కడ వ్యవసాయ పార్కులు అంటే ఇక్కడ వ్యవసాయ పరిశ్రమలకు కావాల్సినటువంటి వ్యవసాయం అనేది సంబంధించినటువంటి అవసరాలకు కావాల్సినటువంటి వ్యవసాయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి కావాల్సినటువంటి అలాంటిది శాస్త్రీయమైన పద్ధతుల్లో మేము ఇంకా ఆహార ధాన్యాల దిగుబడికి కృషి చేస్తాము అని చెప్పడమే ఈ అగ్రికల్చర్ పార్క్ యొక్క ఉద్దేశం. అవి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పడం జరిగింది. అడగడానికి ఏమున్నదంటే ఇక్కడ I2U2 2022 మొదటి సదస్సులో భారతదేశంలో ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ UAE కాగా
మరి అగ్రికల్చర్ పార్కుని భారతదేశంలో ఏ 2 దేశాలు ఏర్పాటు చేస్తున్నాయంటే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏర్పాటు చేస్తున్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఇది ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. I2U2 సదస్సు పైన మనం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్రింది ఏ కూటమిని పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలుస్తాము, వెస్ట్ ఏషియా క్వాడ్గా పిలుస్తామంటే I2U2 అని పిలుస్తాం. I2U2లో ఉన్న దేశం ఏది? I2U2 కూటమిలో లేని దేశం అన్నప్పుడు ఇక్కడ ఉన్న దేశాలు మనం చూస్తే ఇండియా, ఇజ్రాయిల్, అమెరికా, UAE దేశాలు I2U2లో సభ్య దేశాలుగా ఉన్నాయండి. దీన్ని మనము క్వాడ్గా, పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలుస్తాం. మరి అలా కాకుండా క్వాడ్లో ఉన్న దేశాలు ఏవంటే అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్లో ఉన్నటువంటి దేశాలండి. ఇవి మనకి కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కూటములు కాబట్టి ఒక ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటి ఈ జాతీయ అంశాల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు అంటే జూలై 15 నుండి దేశవ్యాప్తంగా ఒక 75 రోజుల పాటు, ఈ రోజు నుండి 75 రోజుల పాటు ఒక 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వారందరికీ కూడా ఒక కరోనా టీకా బూస్టర్ డోసును మన దేశం అయితే మనం అయితే ప్రికాషన్ డోజ్ అని చెప్పేసి అంటున్నాం. సో ప్రికాషన్ డోజును ఇవ్వనున్నట్లు సో కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఒక 2019 డిసెంబర్లో ఒక ప్రపంచంలో తొలిసారిగా ఈ కరోనా అనే ఒక వైరస్ అనేది చైనాలోని హుబీ ప్రావిన్స్లో ఉన్న వుహాన్ నగరంలో బయటపడింది. తర్వాత 2020లో అయితే అన్ని దేశాలు కూడా వ్యాపించింది. సో లాక్డౌన్ కూడా మనం ఫేస్ చేసాం. తర్వాత మనకు చూసినట్లయితే 2020 ఆగస్టులో రష్యా దేశం ప్రకటించింది కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఒక కరోనా టీకాను తయారు చేసాం, దానికి స్పుత్నిక్ V అని పేరు పెట్టామని చెప్పేసి ప్రపంచంలో రష్యా అట్లా కరోనా టీకా చేసింది అన్నమాట. తర్వాత ప్రజలకి కరోనా టీకాను ఒక అమల్లోకి తెచ్చినటువంటి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి తొలి దేశం బ్రిటన్, తర్వాత దేశం అమెరికా. సో అది 2020 డిసెంబర్లో జరిగిన పరిణామాలు. తర్వాత 2021 జనవరి 16 నుండి మన భారతదేశంలో కరోనా టీకా కార్యక్రమం అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమం మన దేశంలో జరిగిందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ నేపథ్యంలో సో మరి ఇక్కడ మొదటి డోసుని, సెకండ్ డోసుని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందినటువంటి టీకాలు అనేది అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో అయితే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వచ్చాయి. తర్వాత డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చాలా సంబంధించిన కరోనా టీకాలని అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో లాస్ట్ ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ 10, 2022న కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ చేసిన ఒక ప్రకటన మేరకైతే బూస్టర్ డోస్ తీసుకోండి, కానీ మేము ఒక గవర్నమెంట్లో ఇవ్వము, ప్రైవేట్లో తీసుకోండి. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నవారికి ఒక ప్రైవేట్ సెంటర్లలో తీసుకోండి, ప్రైవేట్ దవాఖానలో తీసుకోండి బూస్టర్ డోసును అని చెప్పేసి ఇచ్చారు. 60 సంవత్సరాలు అందరికీ కూడా, 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా సో బూస్టర్ డోసు ఫ్రీగా ఇచ్చారు, ఒక ఫస్ట్ అండ్ సెకండ్ డోస్తో పాటు బూస్టర్ డోసుని. కానీ 18 నుండి 59 సంవత్సరాల వరకు ఏప్రిల్ 10, 2022 నుండి అయితే వాళ్ళకి ప్రైవేట్ దవాఖానలో తీసుకోండి అని ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు అనగా జూలై 15 అండి, జూలై 15 2020 నుండి ఒక 75 రోజుల పాటు ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏంటి అంటే ఇది బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసు, ఈ కరోనా డోసుని కూడా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు కూడా ఫ్రీగా ఉచితంగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అండ్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీల్లో కూడా సో ఇక్కడ ఫ్రీగా అందుబాటులోకి తెస్తాము అని చెప్పేసి ఆ విధంగా ఇస్తాము, ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. ఒక ఇంపార్టెన్స్ అండ్ డేట్ పరంగా కూడా ఇంపార్టెన్సే. మరి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకు 75 డేస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవం, మన భారతదేశ స్వాతంత్రానికి, మన ఇండియా ఇండిపెండెన్స్కి 75 ఇయర్స్ అవుతున్న ఒక ప్రత్యేక సందర్భం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో సో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి. ఇది మనకి కరోనా టీకా బూస్టర్ డోస్ విషయంలో వచ్చినటువంటి సమాచారం అండి. మరి చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి లింగ సమానత్వ సూచి అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే లింగ సమానత్వంని చూడడం. ఇక్కడ జెండర్ గ్యాప్ అంటే ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక సంబంధించినటువంటి ఒక తేడానే కాదు, అది ఒకటి జనరల్గా లింగ సమానత్వం అది ఒకటి అనుకుంటాం. దాంతోపాటుగా 4 అంశాలు ఉంటాయంటే, అంటే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ మేల్ అండ్ ఫీమేల్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఎకనామిక్ పార్ట్నర్షిప్ అండ్ ఆపర్చునిటీస్ అంటే అర్థం ఏంటంటే
ఆర్థికమైనటువంటి భాగస్వామ్యము అవకాశాల్లో ఎలాంటి తేడా ఉంది, ఎలాంటి వివక్షత ఉంది, అండ్ విద్య సాధించడము, విద్యను ఆ విధంగా ఇవ్వడంలో ఎలాంటి విశేషం ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్ అంటే ఇక్కడ ఏంటంటే వైద్య ఆరోగ్యాన్ని పొందడంలో ఎలాంటి వివక్షత ఉంది, అండ్ రాజకీయ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది అనే విషయంలో అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎలా ఉంది, ఈ 4 పారామీటర్స్ అండి, 4 పారామీటర్స్ ఆధారంగా లింగ సమానత్వ సూచి 2022 విడుదల చేశారు. ఎవరు విడుదల చేయడం జరిగింది, ఎవరు దీన్ని తయారు చేయడం జరిగిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు తయారు చేయడం జరిగింది, ప్రపంచ ఆర్థిక వేదిక వాళ్ళు తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక సూచి వచ్చినప్పుడు ఆ సూచిని ఎవరు తయారు చేసినారు, ఏ అంశాల ఆధారంగా తయారు చేసినారు, సో భారతదేశం యొక్క స్థానం ఎంత ఉంది, మొత్తం దేశాల్లో చివరి స్థానం ఏముంది, మొదటి 5 స్థానాలు ఏముంది, మరి మన భారత పొరుగు దేశాలకు ఉన్నటువంటి స్థానం ఏంది అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నారు. అది మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నుండి గ్రూప్స్ వరకు ఏది రాసినా కూడా ఆ విధంగా అడిగే అవకాశాలు అనేది ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం లింగ సమానత్వ సూచిని విడుదల చేసినటువంటి సంస్థ, ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని విడుదల చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ. ఇది ఒక స్విట్జర్లాండ్లోని కలోగ్ని ప్రాంతంలో ఇది ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు అయితే మనకు దావోస్లో జరుగుతాయి స్విట్జర్లాండ్లో. క్లాస్ స్క్వాబ్ అనేవారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ లింగ సమానత్వ సూచి ఎన్ని అంశాల ఆధారంగా, ఎన్ని పారామీటర్స్ ఆధారంగా ఇది అభివృద్ధి తయారు చేయబడిందంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ అంశాలపైన అంటే ఇక్కడ ఏంటంటే తెలుగులో చెప్తే ఆర్థికమైనటువంటి భాగస్వామ్య అవకాశాలు, విద్యా సాధన మరియు ఆరోగ్యం సురక్షితం, అంతేకాకుండా రాజకీయ సాధికారత, ఆ 4 అంశాల ఆధారంగా తయారు చేయబడింది. సో తయారు చేయబడినటువంటి ఈ నివేదికలో మరి మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏవి అన్నప్పుడు ఇక్కడ ఐస్లాండ్ అండి, ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది, ఫిన్లాండ్ 2వ స్థానం ఉంది, నార్వే 3వ స్థానంలో ఉంది, న్యూజిలాండ్ 4వ స్థానం ఉంది, అండ్ స్విట్జర్లాండ్ 5వ స్థానం ఉందండి. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనమాట. ప్రపంచ ఆర్థిక వేదిక 2022లో సో మరి మొదటి 5 స్థానాల్లో ఉన్న విదేశాలు ఏవేంద్ర ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉండగా సో మరి మన భారతదేశం అయితే ఓవరాల్ అంటే 100 మార్కులకు కానీ 100 స్కోరుకు కానీ మన భారతదేశం 0.629 ఒక స్కోరు సాధించింది. స్కోరు సాధించి ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొత్తం 146 దేశాలకు గాను ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతండి 135 అండి. మన భారతదేశం ఓవరాల్ స్కోర్ 135. మరో అంశం గమనించాల్సిన విషయం ఏంటంటే చివరి స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్, బట్ మన భారతదేశం 135. అయితే 4 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచ ఈ యొక్క లింగ సమానత్వ సూచీలో అలాంటప్పుడు 4 పారామీటర్స్లో 4 అంశాల్లో కూడా చూస్తే మన స్థానం ఎలా ఉంది. ఓవరాల్ స్థానం లింగ సమానత్వ సూచిలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశ స్థానం అంటే మనం ఖచ్చితంగా 135 అని చెప్పాలి. కానీ మిగతా విభాగాలు ఎలా వచ్చింది, ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో మన భారతదేశం 143వ స్థానం ఉంది. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ విద్యా సాధనలో మన భారతదేశం 107వ స్థానం ఉంది. ఈ యొక్క ఆరోగ్య విషయంలో మన భారతదేశం 146వ స్థానం ఉంది. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారతలో మన భారతదేశం 48వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. సో ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మరి ఒక సబ్ సహారా దేశాలుగా గుర్తించబడ్డ ఆఫ్రికా ఖండంలో ఏదైతే రువాండా దేశం ఉందో, నమీబియా దేశం ఉందో ఒక బెస్ట్ ప్లేస్లో టాప్ 10లో ఉండడం జరిగింది. అది కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో ఈ క్రింది ఏ ఆఫ్రికా ఖండ దేశాలు లేదా సబ్ సహారా దేశాలు కూడా అంటాం వీటిని, సహారా సంబంధించిన ఒక ఎడారి ప్రాంతం వారిగా మరి ఏ దేశాలు ఉన్నాయంటే రువాండా మరియు ఒక 6వ స్థానం నిలిచింది, నమీబియా 8వ స్థానం నిలిచింది. మనం రీసెంట్గా మన డైలీ కరెంట్ అఫైర్స్లో రువాండా గురించి కూడా డిస్కస్ చేసుకున్న పరిస్థితి ఉంది. రువాండా 2022 సంవత్సరంలో ఒక రువాండా రాజధాని కిగాలిలోని CHOGM సమావేశం, ఒక కామన్వెల్త్ కూటమి సమావేశం, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ సమావేశం అనేది జరిగింది. ఇక మరో అంశం చూసినట్లయితే చివరిగా అంటే ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో లింగ సమానత్వ సూచీలో మరి చివరిగా ఉన్నటువంటి దేశాలు ఇది చివరి స్థానాల్లో ఉన్నవంటే ఆఫ్ఘనిస్తాన్ 146వ స్థానం ఉంది, పాకిస్తాన్ 145వ స్థానం, కాంగో దేశాలు 144వ స్థానం. ఇలా చివరిగా ఉన్నటువంటి దేశాలు చూసినట్టయితే కాంగో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 146వ స్థానం ఉంది. అక్కడ ఒక లింగ వివక్షత అనేది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక మన భారత పొరుగు దేశాల్లో మరి లింగ వివక్షత ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఎలా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు బంగ్లాదేశ్ అంటే 71వ స్థానం ఉంది, నేపాల్ 96వ స్థానం, శ్రీలంక 110వ స్థానం, మాల్దీవ్స్ 117వ స్థానం,
భూటాన్ దేశం 126వ స్థానం అనేది నిలవడం జరిగింది. అంటే భారతదేశంతో పోల్చినట్లయితే మన భారతదేశం అయితే మొత్తం 146 ఒక దేశాన్ని మన భారతదేశం 135వ స్థానం ఉంది. సో ఆ విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన భారత్ యొక్క పొరుగు దేశాలు ఎలా ఉన్నాయంటే సో బంగ్లాదేశ్ 71, నేపాల్ 96వ స్థానం, శ్రీలంక 110, మాల్దీవ్స్ 117 అండ్ భూటాన్ 126 ప్లేస్లో ఉండడం జరిగిందండి. ఇది మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేశారు, దాని యొక్క పారామీటర్స్ ఏంది లాంటి అంశాలపైన మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే నూతన జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపి అంటాం. ఎన్ఈపి 2020ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020 మనకు కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకి జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం అయితే ఇక్కడ కర్ణాటక రాష్ట్రం అండి. కర్ణాటక రాష్ట్రం జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. రెండవ రాష్ట్రంగా కర్ణాటక తర్వాత జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిన రెండవ రాష్ట్రము మధ్యప్రదేశ్. అయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే పూర్వ ప్రాథమిక విద్యా వ్యవస్థలో మరి అంగన్వాడీలలో కూడా ఇక్కడ ఏంటంటే ఈ జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చే విధానంలో భాగంగా అక్కడ బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 4000 బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విధానంతో జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తించబడింది ఈరోజు. ఏ రాష్ట్రం అండి? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇది మనకు ఒక విద్యా వ్యవస్థ విషయం పైన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి అక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ చూసినట్లయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆ విధంగా తీసుకురావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇది బాల వికాస కేంద్రాల పేరుతో అది భారతదేశం తొలిసారి ఎక్కడ తీసుకొచ్చారంటే అది ఉత్తరాఖండ్లో ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఉన్నాయి ఈ బాల వికాస కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కానీ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా బాల వికాస కేంద్రాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని ప్రారంభించడం జరిగింది. మనకి పుష్కర్ సింగ్ ధామి రీసెంట్ న్యూస్లో ఉన్నాడు. ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్లోని ఉప ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి చంపావత్ అనే నియోజకవర్గం నుంచని గెలుపొందడం అనేది జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. మరి విద్య అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రజెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ మన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా పుస్తకాలు రచయితలు ఈ బుక్స్ అండ్ ఆథర్స్ ఒక అప్డేట్ మనకు ఉంది. గతంలో మరి అతను మనకు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా అంటే భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేశారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్ కూడా పనిచేశారు వారు. సో ఇటు రిటైర్మెంట్ కావడం జరిగింది. ఈ 2 పదవుల నుండి వారే జనరల్ జేజే సింగ్ రిటైర్డ్ అనండి. జనరల్ జేజే సింగ్. మరి జనరల్ జేజే సింగ్ రాసిన ఒక పుస్తకం ఉంది. మనకి భారత్ మరియు చైనాల మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు రేఖ, మనం దాన్ని మక్మోహన్ అని పిలుస్తాం. మరి జనరల్ జేజే సింగ్ అంటే భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేసినప్పుడు ఈ యొక్క సరిహద్దు విషయాలపైన అవగాహనతో రాసిన ఒక పుస్తకం ద మ్యాక్మోహన్ లైన్ ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్. పుస్తకం పేరేం పేరండి? ద మ్యాక్మోహన్ లైన్ ఏ సెంచరీ ఆఫ్ ది డిస్కార్డ్ అనే పుస్తకాన్ని రాసిన వారు జనరల్ జేజే సింగ్. ఈ పుస్తకాన్ని విడుదల చేసిన వారు మనకి ఎవరు అంటే వారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి విశ్వనాథ్ అర్లేకర్ అండి. సో విశ్వనాథ్ అర్లేకర్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. పుస్తకం పేరు వచ్చేసి ద మ్యాక్మోహన్ లైన్ ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్. రాసిన వారు జనరల్ జేజే సింగ్. వీరు ఎవరు అన్నప్పుడు వీరు భారత ప్రధాన సైనికాధికారి గతంలో పనిచేశారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. మరి భారత ప్రధాన సైనికాధికారి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు? మన చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్ అంటే జనరల్ మనోజ్ పాండే పనిచేస్తున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ కూడా ఐసీసీ 2021 నుండి అయితే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అని అవార్డు ఇస్తున్నారు. అంటే ఆ నెలలో ఒక్కొక్క నెలలో ఒక మహిళా క్రీడాకారిణి, మహిళా క్రికెటర్, ఒక పురుష క్రీడాకారు, ఒక మేల్ క్రికెటర్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల ఆధారంగా ఐసీసీ అవార్డు ఇస్తుందన్నమాట. ఈ క్రికెట్ మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో మరి జూన్ నెలకి
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ 2022 జూన్ 2022 సంబంధించిన విషయంలో మళ్ళీ మేల్ క్రికెటర్ ఆఫ్ ది ఒక ఐసీసీ మేల్ క్రికెటర్ అండ్ ఐసీసీ మరి పురుష క్రికెటర్గా జూన్ నెలకి ఎవరిని ప్రకటించారంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి జానీ బెయిర్స్టో. ఎవరండి? ఇంగ్లాండ్కి చెందినటువంటి జానీ బెయిర్స్టోని ప్రకటించారు ఐసీసీ ఒక ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూన్ 2022 మేల్ క్రికెటర్. మరి ఐసీసీ ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ అండి, ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ జూన్ 2022కి ఎవరు ప్రకటించారు అని చెప్పేసి అంటే సో వారు దక్షిణాఫ్రికా చెందినటువంటి క్రీడాకారిణి ఉమెన్ క్రికెటర్ ఫీమేల్ క్రికెటర్ అయినటువంటి మ్యారీ జానేకప్. ఎవరని? మ్యారీ జానేకప్ని ప్రకటించమని జరిగింది. ఇది ఐసీసీ ప్రకటిస్తుంది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, మరి దుబాయ్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది ఐసీసీ. మరి ఐసీసీకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది ఐసీసీ వచ్చేసేవారండి గ్రేగ్ బార్క్లే. సో గ్రేగ్ బార్క్లే అనేవారు ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? సో ఇవన్నీ మనకి జూలై 15, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.